ఫస్ట్ టైం ఎలక్షన్స్లో పోటీ చేశారు, ఎలా అనిపించింది? ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? ఖచ్చితంగా ఎక్స్‌పీరియన్స్ అనలేం గానీ, దీన్ని ఒక అనుభవంలా చూడొద్దు. ఒక ప్రయత్నం, ఒక మార్పు కోసం జరిగిన ఒక ప్రయత్నంలా చూడాల్సిన సందర్భం ఉంది. ఈ రోజున ఆ మార్పులో ఖచ్చితంగా జనసేన తెలంగాణలో ఒక అడుగు ముందేసిందనే చెప్పవచ్చు. ఖచ్చితంగా తెలంగాణలో జనసేన దాని యొక్క ప్రాధాన్యం చూపించుకుంది. ఏదైతే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉన్నారో, జనసేన అనేది ఏదైతే కొత్త తరానికి యువతరానికి నాయకత్వం వహించడానికి నెక్స్ట్ జనరేషన్ పాలిటిక్స్ అని చెప్తా ఉన్నారో, దానికి కట్టుబడి ఉండి ఈ రోజున ఆయన ఎప్పుడూ చెప్తా ఉంటారు. సమాజానికి సేవ చేయాలంటే సమాజం మీద ప్రేమ, నిబద్ధత ఉంటే సరిపోతుంది. దానికి పెద్ద పెద్ద అర్హతలు కావాల్సిన అవసరం లేదని చెప్తా ఉంటారు. దానికి అనుగుణంగా ఈ రోజున సమాజం అన్న ప్రేమ ఉన్న ఉద్యమకారులను గానీ, లేకపోతే విద్యార్థి నాయకులను గానీ, లేకపోతే ఇంట్లో ఉన్న మహిళలు కూడా చాలామంది సమాజానికి సేవ చేయాలి. చాలామంది కూడా ఆంధ్రప్రదేశ్‌లో 2019 అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు ఇచ్చారు. అక్కడ కూడా గణనీయమైన ఓట్లు తెచ్చుకోవడం జరిగింది. వాళ్ళలో చాలామంది ఈ రోజున అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు ఆంధ్రప్రదేశ్‌లో. తెలంగాణలో గూడా మొదటి నుంచి మేము పనిచేసిన వాళ్ళందరూ గూడా మాలాంటి వాళ్ళకి విద్యార్థి నాయకులకు అవకాశం కల్పించాలన్న ఉద్దేశ్యంతో తెలంగాణలో మమ్మల్ని నుంచోబెట్టారు. ఖచ్చితంగా షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్‌లోనే ఒక ఐడియాలజికల్ ఏదైతే సైద్ధాంతికపరమైన ప్రభావాన్నయితే మన నియోజకవర్గాల్లో చూపించగలను. సరే ఓట్ పర్సెంటేజ్ అనేది తక్కువొచ్చినప్పటికీ ఒక బలమైన మార్పునైతే ఖచ్చితంగా ఆయా నియోజకవర్గాల్లో చూపించగలిగాం. అంటే ముఖ్యంగా జనసేన పార్టీ ఓటమికి కారణం ఏంటనుకోవచ్చు మీ నియోజకవర్గంలో? ఓటమి అంటే పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఎనాలిసిస్ అనేది రాంగ్ వేలో జరుగుతుంది. ఎనాలిసిస్ ఈరోజు తెలంగాణలో జనసేన నిలబడటం గానీ, జనసేనకు వచ్చిన ఓట్ల విషయంలో గానీ, ఈ యొక్క విశ్లేషణ అనేది చాలా రాంగ్ వేలో నడుస్తుంది. నేను బీజేపీ వారితో ఇప్పుడు పొత్తులో తిరుగుతా ఉంటే నాకు ఒక యువ మిత్రులు అక్కడ ఉన్నోళ్ళు చెప్పారు. అద్వానీ గారు, వాజ్పేయి గారు డిపాజిట్లు వస్తే సీట్లు పంచుకునేదంట. అంటే ఐడియాలజికల్ సైద్ధాంతికపరమైన యుద్ధం చేసేటప్పుడు డిపాజిట్లు వచ్చినా గానీ దాన్ని ఒక సీట్లు పంచుకునే సమరంలా చేసేది. ఎందుకంటే మనం ఈ రోజున ఒక ఐడియాలజికల్ పార్టీగా జనసేన ఎదుగుతుంది. ఎందుకంటే వ్యవస్థను ప్రక్షాళన చేయాలి, వ్యవస్థనంతా మార్చాలి, ఒక నిబద్ధతతో కూడిన నాయకత్వాన్ని తీసుకురావాలి, అందరికీ ఒక ప్రజాస్వామ్య ఫలాలు అందాలి, సంక్షేమ ఫలాలు అందాలి, సమానత్వాన్ని క్రియేట్ చేయాలనే ఒక సమూలమైన మార్పు కోసం ఈరోజు జనసేన పనిచేస్తుంది. దానికోసం మీరు ఓట్ల రూపంలో చూడాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఏదో పవన్ కళ్యాణ్ గారు మేము గెలిచేస్తామో, లేకపోతే మాకు ఉవ్వెత్తున ఓట్లు వచ్చేస్తామని ఆ రోజు ఇవ్వలేం. మళ్ళీ నేను చెప్తా ఉన్నా, 4 గదుల మధ్య జరిగిన సిచ్యువేషన్ ఈరోజు చెప్తా ఉన్నా. పవన్ కళ్యాణ్ గారు మా బీఫామ్ ఇచ్చిన రోజు కూడా ఒక 3 మాటలు చెప్పారు. ఒక మాట వచ్చేసి ఐడియాలజికల్ ఫైట్ ఇవ్వండి. ఫస్ట్ మాట చెప్పారు, మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత ఓట్ పర్సెంటేజ్ షేర్ వచ్చిందని నేను అడగను, ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఎంత ఓట్ పర్సెంట్ అడగను, ఐడియాలజికల్ ఫైట్ ఇవ్వండి, సైద్ధాంతిక యుద్ధాన్ని చేయండి అని చెప్పి ఒక మాట చెప్పారు. అదేవిధంగా తెలంగాణకి ఇలాంటి యువ నాయకత్వం కావాలి. ఏ పార్టీ కూడా మాలాంటి యువ నాయకత్వం కానీ, విద్యార్థి నాయకులకు కానీ అవకాశం ఇవ్వట్లే. మన కాంగ్రెస్ చూసినా, బీఆర్ఎస్ చూసినా, లేకపోతే ఇంకే పార్టీలు చూసినా ఇక్కడ తెలంగాణలో యువ నాయకత్వానికి కానీ, విద్యార్థి నాయకులకు కానీ అవకాశం ఇవ్వట్లే. తెలంగాణకి ఇలాంటి యువ నాయకత్వం కావాలి, నెక్స్ట్ జనరేషన్కి తెలంగాణకు నాయకత్వం వహించే విధంగా మీరు ప్రజల దగ్గర ఒప్పించుకురాగని చెప్పారు. 3వ పాయింట్ ఏం చెప్పారు? ఫైట్ ఫర్ నేషన్ త్రూ తెలంగాణ అని చెప్పారు. ఈ 3 పాయింట్లు చెప్పారు తప్ప ఆయన ఓట్ల గురించి, సీట్ల గురించి మాట్లాడలేదు. ఎందుకంటే మాకు క్లారిటీ ఉంది. ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి అవసరం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ టైం కేటాయిస్తున్నాం, మీరు చూస్తూనే ఉన్నారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారు కేటాయించిన సమయం తక్కువ. కానీ జనసేన యొక్క ఐడియాలజికల్, జనసేన సిద్ధాంతానికి ఎక్కువ అవకాశం, స్కోప్ ఎక్కువ ఉంది. చాలా రాష్ట్రాల్లో తెలంగాణలో విస్తరించవచ్చు, కర్ణాటకలో విస్తరించవచ్చు, ఎక్కడైనా విస్తరించవచ్చు. ఈ యొక్క తెలంగాణలో మొట్టమొదటి అడిగేయాలంటే ఖచ్చితంగా నాయకత్వాన్ని బలపరచాలి. కాబట్టి ఒక నాయకత్వానికి బలపరచడానికి ఒక అవకాశంగా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నారు తప్ప దీన్ని ఏదో మేము ఇక్కడ అద్భుతాలు క్రియేట్ చేస్తాం, గెలుస్తాం అనేది ఉంది. ఎందుకంటే ఇప్పుడున్న ఒక ట్రెడిషనల్ సాంప్రదాయ రాజకీయ వ్యవస్థలో ఒకేసారి గెలిచే పరిస్థితి ఏ యొక్క ఐడియాలజికల్ పార్టీకి ఉండదు. ఇక్కడ ఒక బలమైన మార్పు క్రియేట్ చేయాలి. ఫస్ట్ ప్రజల్లో డిస్కషన్ తీసుకురావాలి, చర్చను తీసుకురావాలి. ఆ చర్చను ఓట్ల విధంగా మలచడానికి కొంచెం టైం పట్టింది. ఈ రోజు నేను ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గంలో అనుభవంతో చెప్పగలుగుతున్నా, నాకు వచ్చిన 4040 ఓట్లు 40,000 ఓట్లతో సమానం. విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం 17 days ప్రచారంలో ప్రతి ఒక్క ఓటర్కి రీచ్. నా వయసు 30 సంవత్సరాలు, ఆ రోజున 29 నవంబర్ 13కి 30 సంవత్సరాలు వచ్చినాయి. అంటే 29 సంవత్సరాల వయసులో నేను, అంటే 30 సంవత్సరాల వయసులో నేను ఒక పవన్ కళ్యాణ్ గారి యొక్క తయారు చేసిన నాయకుడు. ఎందుకంటే నాకు నాయకత్వం ఇచ్చింది ఆయన. 8 సంవత్సరాల నుంచి పార్టీలో పనిచేసిన, నాయకత్వ లక్షణాలు నేర్పిన ఆయన. జనసేన నాయకుడిగా నేను ప్రజల్లో ప్రతి ఒక్క ఓటర్కి రీచ్ అవుట్ అవ్వగలను, ప్రతి ఒక్క ఓటర్కి మన సిద్ధాంతాలు చెప్పగలిగిన, విధానాలు చెప్పగలిగినాం. అవన్నీ ప్రజల్లో ఒక డిస్కషన్ క్రియేట్ చేయగలిగినాం. వచ్చిన 17 రోజుల్లోనే ప్రజలు నమ్మాలని ఆలోచన లేదు. కానీ ఈ యొక్క ఎన్నికలని, జనసేన సిద్ధాంతాన్ని, విధానాలని ప్రజల దగ్గర తీసుకెళ్ళాం. ఖచ్చితంగా ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అయింది. జనసేన అంటే ఒక నమ్మకం క్రియేట్ అయింది. పవన్ కళ్యాణ్ గారు తయారు చేసిన నాయకులు మా మీద నమ్మకం క్రియేట్ అయింది. ఖచ్చితంగా కమింగ్ డేస్ లో దీని యొక్క ఎఫెక్ట్ మీరు చూడబోతున్నారు. ఇందాక మళ్ళీ చెప్తా ఉన్నాం, అద్వానీ గారు, వాజ్పేయి గారు స్టార్టింగ్ ఇనిషియల్ డేస్ లో
డిపాజిట్ వస్తే స్వీట్లు పంచుకునేదంట. అంటే ఒక ఐడియాలజికల్ పార్టీని ఈ విధంగా చూడాలి. ఒక జనసేన మానది ఐడియాలజికల్ పార్టీ కాబట్టి అదే విధంగా చూడాలి. మాకు వచ్చిన ప్రతి ఓటు కూడా 100 ఓట్లతో సమానం. దాన్ని భవిష్యత్తులో చూపించే మార్పు మాత్రం చాలా బలంగా ఉండబోతుంది. దానివల్ల సాంప్రదాయ పార్టీలు ఇబ్బంది పడే సందర్భం కూడా ఈ రోజు రాబోతుంది.